సహోదరి సహోదరులారా, మన ఆరోగ్యం గురించి దేవుడు ఎంతలా ఆలోచిస్తున్నాడంటే, మీరు సరిగ్గా బైబిల్ చదివితే మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా నేర్పిస్తారు. ఈరోజు చాలామంది, ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తులు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడిపోతూ ఉన్నారండి. జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోతున్నారు, ఆయిల్ ఫుడ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. షుగర్ లెవెల్స్, మైదా ఎక్కువ ఉన్న దాంట్లో ఒక పాయిజన్ లాంటిది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు అలవాటు పడిపోతారు. దేవుడు తన వాక్యం ద్వారా ఏమన్నా మనకి మాట చెప్తుందంటే, యెషయా 55వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు. చెత్త వాటి కోసం, మనం జంక్ ఫుడ్ కోసం, ఆయిల్ ఫుడ్ కోసం, అది చాలా, వాళ్ళ చేతులు శుభ్రంగా ఉండవు, వాళ్ళ కాళ్ళు శుభ్రంగా ఉండవు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిముట్లు కానీ, ఆ పాత్రలు కానీ శుభ్రంగా ఉండవండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు. ఇంకేమంటున్నాడు చూడండి, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తుంది, ఎందుకు ఖర్చు పెడుతున్నావు అనవసరంగా. నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదు ఆహారము, కానీ దానికోసం ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని చెప్తున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థం భుజించుడి. మన దేవుడు ఏం కోరుకుంటాడంటే, మంచి పదార్థాలను తినమంటాడండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఏంటి అని అంటే, శారీరకంగా మంచి ఆహారం తీసుకోమంటున్నాడు, ఆత్మీయంగా తన వాక్యాన్ని భుజించమంటున్నాడు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఉండాలి, మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. అలాంటి ఆహారాన్ని భుజిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.